ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా అర్ధరాత్రి గుల కొడతాం, అపరాత్రి గుల కొడతాం. ఈ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి. ఎవడన్నా వస్తే కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికి ఉండాలి. దయచేసి ఇక్కడ వచ్చిన మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా, సోదరిమల్ని నేను కోరుతా ఉన్నా, చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాట్సాప్ గ్రూపులు ఫామ్ కాండి, వెంటనే ఫామ్ కాండి, ఒక్కరోజు టైం వేస్ట్ చేయకండి. చేసి ఒకళ్ళకి ఆపత్తి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక్కళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చింది అనుకొని చెప్పి అందరం ఉరకాలి. మేము మీ ఎంబడే నడుస్తాం. మీరు దయచేసి మీరు సంఘటితంగా ఉంటేనే, మీరు కలిసి కట్టుకుంటేనే మనం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాం, మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం. ఒక్కరికి ప్రాబ్లం వచ్చిందన్నా ఎవడు పెడతాడు? గంత సినిమాలో ఎవడు పెట్టాడు? కానీ వాట్సాప్ కేసులకు భయపడితే తెలంగాణ వస్తున్నా తమ్మి. ఎంతమందితో కొట్లాడినాము? కేసులకు భయపడితే, కేసీఆర్ భయపడితే కేసులకు మరి వాళ్ళ తెలంగాణ వస్తుండనా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య, ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఇక్కడి నుంచి అక్కడి దాకా 55 కిలోమీటర్లు, ఒక్క ఇంచు కూడా వదిలిపెట్టకుండా అంతగా తిరుగుతాం. ఏ ఒక్కరిని కూడా 18,000 ఇండ్లు అంటున్నారు, 18,000 ఇండ్లు అంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఇక్కడ ఒక మల్లయ్య ఇల్లు ఉంది, బఫర్ జోన్ లో ఉంది అనుకో. ఇప్పుడు ఈ నిమిషానికి గతంలో ముగిసిన రిజిస్ట్రేషనే, నీ ప్రభుత్వం చేసిన పర్మిషనే, నీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పర్మిషనే ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆ మల్లయ్య ఇల్లు కూలగొడతావు, రేపు ఏం కడతావాడా? మాల్ కడతావా? మరి మల్లయ్య ఇల్లు బఫర్ జోన్ లో కట్టరాదు ఎట్లా? మాల్ కట్టొస్తుంది ఎట్లా? ఇది చెప్పాలి నువ్వు. అంటే ఏమి ఆశించి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలా? మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో సివరేజ్ వస్తుంది అట, మురికి నీరు. రేపు మాల్లోకి వెళ్ళి రాదా? సుగంధం వస్తుంది వాళ్ళకి వెళ్ళి. అందుకే నేను అనేది, రేవంత్ రెడ్డి గారు ఏదైనా పని చేస్తే ఆలోచనతో చేయాలి, అర్థవంతంగా చేయాలి. ఒక మినిస్టర్ మాట్లాడతాడు, 5,000 రూపాయలు ఇస్తానట, మీరు మాట్లాడుతున్నారట. 5,000 రూపాయలు ఇచ్చి మేము తిట్టిపిస్తున్నామట. వాస్తవమేనా? ఒకరికి ఎవరైనా ఇక్కడ డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే గట్టిగా లేదు అని చెప్పండి. మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ఆయననేమో 5,000 రూపాయలకు మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతుందని ఒక మంత్రి అంటాడు. ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడుతుండు. ఉప ముఖ్యమంత్రి మీ వెనుకనట ఎవడో బడా బిల్డర్ నుండి మీతో మాట్లాడిస్తున్నట. ఎవడున్నాడు బడా బిల్డర్? ఇక్కడ వచ్చిన ఇంతకుముందు మాట్లాడిన ఆడబిడ్డలు, వాళ్ళకి ఎవరైనా బిల్డర్ తెలుసా? కనీసం వాళ్ళకి అసలు ఎవరైనా తెలుసా? వాళ్ళు ఇల్లు కాపాడుకోవాలని వచ్చారు తప్ప వాళ్ళకి ఏం తెలుసు? ఈ రాత్రి పూట ఏం కర్మ వాళ్ళకి రోడ్ల మీదకి వచ్చేది పిల్లల్ని విడిచిపెట్టి. అందుకే మీ అందరితో ప్రార్థన, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం, ప్రజా కోర్టులో మీతో ఉంటాం. అవసరమైతే బయటికి వెళ్ళి కూడా వేలాది మందిని తీసుకొచ్చి మీ కండగా రక్షణ కవచం లాగా మేము నిలబడతాం. మీరు భయపడకండి. కానీ ఒకటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, మీరు సంఘటితంగా ఉండాలి, మీరు కలిసికట్టుగా ఉండాలి. మీకు ఒక్కరికి సమస్య వచ్చిందంటే 10 మంది, ఒక కాకిని పొడిస్తే 10 కాకులు ఎట్లా వచ్చి వాళ్తాయో అదే పద్ధతుల్లో ఈ గద్దలు ఏవైతే మన భూములు, మన ఆస్తులు తనకపోవాలని చూస్తా ఉన్నారో వాళ్ళ విలాసాల కోసం ఎవడు అడిగిండి నాకు అర్థం కాదు. ముందు దమ్ముంటే చేతనైతే